నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ రాజధాని అయినటువంటి అమరావతి పైన ఘాటైన విమర్శలు చేశాడు. అది ఎందుకంటే ఆయనకు అమరావతి అంటే ఇష్టం లేనట్టు మాట్లాడాడు. రివర్ బేసిన్ అనేసి ఒక పదం వాడాడు. రివర్ బేసిన్ అంటే నదీ పరివాహక ప్రాంతం లేదంటే నదీ భూగర్భం అనేసి చెప్పుకుంటారు. నదీ పరివాహక ప్రాంతంలో అమరావతి కడుతున్నారు. ఇది సుప్రీంకోర్టు దీనిపైన విచారణ చేయాలని కోరారు. అలాగే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ కానీ రోడ్లు కానీ సరిగా లేవనేసి కూడా చెప్పుకొచ్చారు. ఇంకా చెప్పుకుంటూ పోతే రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటే బాగుంటది. రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చాడు. రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఉంది. 239 ఏఏ అనే ఆర్టికల్లో రాజ్యాంగంలో రాజధాని అనే గురించి ఉంది అనేసి టీడీపీ నాయకులు చెప్పుకొచ్చారు. ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే రివర్ బేసిన్ అనేది మొత్తం విజయవాడ మొత్తానికి కూడా వర్తిస్తుంది. మరి విజయవాడ మొత్తాన్ని కూల్చేస్తావా అన్నట్టు నాయకులు చెప్పుకొచ్చారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాజధాని పైన జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అనేసి మొత్తం ఈ రాజధాని అమరావతిని అసలు పట్టించుకోలేదు. ఈ విధంగా ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చి కూడా సేమ్ 3 రాజధానులు అనేసి రాజధాని వదిలేస్తే ఇక్కడ పెట్టిన నిధులు మొత్తం అన్ని కూడా కొలాప్స్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనా కూడా రాష్ట్రానికి ఒక రాజధాని ముఖ్యము. అదే మంచి పద్ధతి. ఏమైనా రాజధాని అనేది ఎప్పుడూ కూడా నది ఒడ్డునే ఉంటది. మనం రాజుల కాలం నుంచి తీసుకుంటే అప్పుడు ఏ రాజైనా కూడా నది ఒడ్డునే రాజధాని నిర్మించుకునేవారు. ఇప్పుడు కూడా మన పక్కన రాష్ట్రమైనటువంటి తెలంగాణ కూడా మూసీ నది ఒడ్డునే ఉంటది. అలాగే మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ కూడా యమునా నది ఒడ్డునే ఉంటది.